కట్టు రిమూవ్ చేస్తానన్నారు. వెళ్తున్నాము. అక్కడ ఈ కట్టు ఎలా తీస్తారు అనేది కూడా నేను వీడియో పెడతానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మమ్మీని దీనిలో నువ్వే అడ్డొచ్చింది. అయితే తీసేసారండి. రాగానే నేను మా నాన్నకి ఫోన్ చేసి చెప్పాను. మా మేనత్త వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్పానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వీడియో కాల్ చేసి మా మేనత్త అయితే చూసింది. చాలా ఆనందపడ్డది. నాకంటే ఎక్కువ ఆనందం మా మేనత్తే పడ్డదండి. ఇంకా ధైర్యంగా ఉండు, ఏం కాదు అని చెప్పింది. ఇప్పుడు వేడి నీళ్ళు కాగబెట్టి గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం సాల్ట్ వేసి కాటన్ క్లాత్తో ఇది మొత్తం ఇట్లా క్లీన్ చేసుకో అని చెప్పారండి. ఇప్పుడు మా హస్బెండ్ చేస్తున్నాడు అలాగా.
ఉంది, బాగానే ఉంది నొప్పి. అది అసలు అంతా ఇదంతా అది రెస్ట్ పట్టేసి ఉంది బాగా హ్యాండ్. అసలు బ్లాక్ అయిపోయింది, ఇదంతా బ్లాక్ అయిపోయింది ఇదంతా. ఈరోజు నాకు డాక్టర్ గారు అయితే ఇలా బ్యాక్కి ఫ్రంట్కి ఇలా అంటే లెఫ్ట్ రైట్ అలా చెప్పారు. మళ్ళీ ఆ మూమెంట్స్ అంటే ఎక్సర్సైజ్ తప్పకుండా చేయాలి అని చెప్పారు. కట్టు తీసేసాక ఈరోజు అసలు చాలా స్టిఫ్గా ఉందన్నమాట. ట్రై చేస్తున్నాను నేను, కొంచెం నొప్పిగా అనిపిస్తుంది. జూన్ 19వ తారీఖున నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యిందండి. అప్పటి నుండి కట్టు ఈరోజు రిమూవ్ చేశారు. చూసారు అసలు ఎంత మురికి వచ్చిందో. ఇంకా ఉంది, ఇక ప్రెజర్ తెలుసుకోలే, ఇంకా నిదానంగా చేసుకుంటాను అలాగా. ఈరోజు వేడి వేడి నీళ్ళల్లో చేసేసరికి అంత మురికి వచ్చింది. సబ్స్క్రైబర్స్ వాళ్ళేనండి నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు. నాకు అసలు చాలా హ్యాపీగా అనిపించేది ఇక కామెంట్స్ చదివినప్పుడు. అదొకటి, నేను టైలరింగ్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళ బ్లెస్సింగ్ కూడా నా పైన ఉందండి. వాళ్ళు వచ్చి చాలామంది, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదండి, నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు చాలామంది వచ్చారు. వచ్చి మేడం మీకు ఏం కాదు, మా బ్లెస్సింగ్స్ మీ మీద ఎప్పుడూ ఉంటాయి, మీరేం వరీ అవ్వకండి అని నాకు చాలామంది ధైర్యం చెప్పారు. నేను వాళ్ళ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోనండి. నాకు నా అన్న వాళ్ళు కూడా నాకు అంత సపోర్ట్గా లేరు, అంత బాగా మాట్లాడేవాళ్ళు అనమాట. అని ఎలా అయితే నేనైతే ఒక గండం నుండి అయితే బయటపడ్డానని అనుకుంటున్నానండి. చూడండి నా హ్యాండ్ అయితే ఇప్పుడు ఇలా ఉంది.